రామాలయం కమిటీ జాయింట్ సెక్రటరీ. రామాలయంలో మూల విరాట్ అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి వారి కుడికాలు బొటనవేలు విరిగి భిన్నమైనందువలన నూతన విగ్రహ స్థపతులు మరియు వేద పండితులను పిలిచి పరిశీలించి వాళ్ళు నూతన విగ్రహంలో ప్రతిష్టాపన చేసుకుని సూచన చేశారు. వాళ్ళ సూచన మేరకు భక్తులతో చర్చించి భక్తుల అభిప్రాయాలు తీసుకొని దాతల సహాయం కోరి దాతల సహాయంతో నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం చేపట్టడం. ఈ కార్యక్రమాన్ని కొంతమంది ఇక్కడ వ్యక్తులు బయట వారు వచ్చి దీనిని అడ్డుకుంటున్నారు. దీనికి భక్తులకి మేము విజ్ఞప్తి ఏంటంటే ఇది మంచి కార్యక్రమం. ఈ విధంగా చేయటం వలన అర్నాథపురం ప్రాంత ప్రజలకు కూడా మంచి జరుగుతుంది, సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా మీ సహాయ సహకారాలు అందించి మా వెన్నంటి ఉంటారని ఆశిస్తున్నాం. మీ పేరండి? చంద్రామస్తానయ్య. సో మీకు ఎటువంటి న్యాయం కావాలంటే ఇక్కడ నిన్న వచ్చి గొడవ పెట్టుకుని ఆపేశారన్నారు. సో ఎందుకు పెట్టుకున్నారు వాళ్ళు గొడవ? వాళ్ళు విగ్రహాలు మార్చేదానికి లేదు, వాళ్ళు ఎక్స్ కమిటీ సభ్యులు దీన్ని గుళ్ళో మార్చేదానికి లేదు అని. అంటే ఏమి అక్కడ వాళ్ళకి ఏమైనా మంచి పేరు వస్తుందనే దాని కొరకే ఈ ఒక విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని వారికి ముందుకు తెలియదా వాళ్ళకి? అంటే మీరేమి అడ్వర్టైజ్మెంట్ కానీ ఏమి చేయలేదా? మేము మైక్ అనౌన్స్మెంట్ ఇచ్చాము. ఇక్కడ గుడిలో రోజు వస్తుంటారు వాళ్ళు కూడా. సాయంకాలం టప్పుడు గుడిలో జరిగే కార్యక్రమాలన్నింటినీ వీక్షిస్తుంటారు, అన్నీ తెలుసుకుంటుంటారు. స్థపతితో కూడా మాట్లాడారు ఒకసారి. అన్ని కార్యక్రమాలు వాళ్ళకి తెలుసు. దేవస్థానానికి సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి ఎటువంటి వివాదాలకు చోటు లేకుండా చేసుకుంటే బాగుంటుందని ఒక ప్రజలు చెప్తున్నారు. సో మీరు దానిపై మీ అభిప్రాయం ఏంటి? మేము కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాము. మేము కూడా వాళ్ళని చాలాసార్లు స్వాగతించాము. కానీ వాళ్ళు మాటలు మాత్రమే చెప్తారు కలిసి చేసుకుందామని. కలిసి రావటం లేదు. కలిసి రాకుండా ఏదైనా మాట్లాడదాం, ఈరోజు కూర్చొని మాట్లాడదామంటే బయట నుంచి ఒక కొంతమంది తీసుకొచ్చి గలబా చేసి అయిపోతాం. దీని మీద అధికారులు ఏమన్నా మీకు ఏమైనా సూచనలు ఇవ్వటం జరిగిందా? ఎట్లా చేసుకోవాలి ఏందనేది ఏమైనా చెప్పారా మీకు? ఇంకేమన్నా వచ్చి అధికారులు ఎవరు రాలేదు. మేము అప్పుడప్పుడు అవసరమైనప్పుడు పోలీస్ స్టేషన్లో పోయి కలిసి సీనియర్తో మాట్లాడి వాళ్ళ సూచన మేరకు చేసుకుంటాం. సో ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో మీరు దీన్ని ఎలా కొనసాగించాలనుకున్నారు? భవిష్యత్తులో ఇంకా మంచి జరగాలి, అందరికి బాగుండాలి, అర్నాథపురం సురక్షంగా ఉండాలి. ఇప్పుడు కమిటీలు అనేటివి కొన్ని రోజులు ఉంటాయి, తర్వాత తరం వాళ్ళు వస్తుంటారు. వాళ్ళు వచ్చినా అన్నీ రెడీ చేసి పెట్టేస్తే తర్వాత తరం వాళ్ళు కూడా మంచిగా పూజలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మంచిగా పూజ చేసుకుని అందరూ సురక్షంగా ఉండాలనేది మా ఉద్దేశం. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.